నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మన తెలంగాణ కళారత్నాలు యూట్యూబ్ ఛానల్ ఒక ప్రఖ్యాత ఫిలిం డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వారిని, మన తెలంగాణ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలిం డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వారి గురించి, వారి మాటల్లోనే వారి కళా ప్రయాణం గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ తెలంగాణ కళారత్న ఛానల్కి, యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఇలా ఇంట్రడ్యూస్ చేసే అవకాశం కల్పించిన రఘునందన్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా నేటివ్ ప్లేస్ ఆసిఫాబాద్. ఇప్పుడు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అంటున్నాను. అక్కడ 1959లో మా నాన్నగారు దండనాయకుడు శ్రీనివాసరావు, అమ్మ హేమలత. మా నేటివ్ అక్కడే. నేను అక్కడే హై స్కూల్లో నా విద్యాభ్యాసం కంప్లీట్ చేశాను. ఎట్ ది ఏజ్ ఆఫ్ 9 years, అంటే 1967లో వానమలై వరదాచార్యులు గారు రాసిన మన దేశం నాటికలో బాల నటుడిగా నట ప్రస్థానం ప్రారంభమైంది. అంటే మీరు ఊహించుకోవచ్చు, ఇప్పటికి ఇటు 24 అటు 33 అంటే సుమారుగా 57 years అయింది నా నట ప్రస్థానం ప్రారంభమై. దాని తర్వాత ఆసిఫాబాద్ హై స్కూల్లో నా ఎడ్యుకేషన్, తర్వాత ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మంచిర్యాలలో జరగడం. స్కూల్లో కాలేజీలోనే కూడా బాలచంద్రుడు, మహామంత్రి తిమ్మర్సు, రావణ బ్రహ్మ ఇలాంటి అనేకమైన ఏకపాత్రాభినయాలు, మంచం మీద మనిషి, అదేవిధంగా అసురగణం, భక్త ప్రహ్లాద ఇలాంటి నాటకాలు చిన్నతనంలో వేయడం. కాలేజీలో కూడా జమున గారు వచ్చినప్పుడు 1975లో మంచిర్యాలలో కాలేజీ రోజుల్లో నేను బెస్ట్ కామెడీ ఆర్టిస్ట్గా స్టేట్ లెవెల్లో నేను అవార్డు తీసుకున్నాను. దాని తర్వాత 1976 నవంబర్లో నేను రెవెన్యూలో, అప్పుడు మన ఏకే గోయల్ గారు ఐఏఎస్ ఆఫీసర్, ఆయన కలెక్టర్గా ఉండే, ఆయన ద్వారా నేను రెవెన్యూలో అపాయింట్మెంట్ చేయబడ్డాను. 22 సంవత్సరాల పాటు రెవెన్యూలో వివిధ హోదాల్లో నేను పనిచేశాను. అటు ఎంఆర్ఓగా, రెవెన్యూ ఇన్స్పెక్టర్గా, స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఆసిఫాబాద్లో, కాగజ్ నగర్లో, ఉట్నూర్లో, వంకడీలో, మంచిర్యాల్లో, జైపూర్లో ఇలాంటి అనేకమైన స్థానాల్లో పనిచేశాను. నాటకం అంటే బాగా పిచ్చి మాకు. నాటకమే మా ప్రాణంగా బతికాము. నేను స్వయంగా 13 నాటకాలు రాశాను. క్విట్ ఇండియా, ఇతి ప్రచోదయాత్, జన్మనా జాయితే శూద్ర ఇలాంటి నాటకాలు రాశాను. 1981, 82, 83 వరుసగా రవీంద్ర భారతి ప్రాంగణంలో మా నాటకాలకు అనేకమైన బహుమతులు వచ్చాయి. ఆ కాలంలోనే మేము నవజ్యోతి సాంస్కృతిక సంస్థ స్థాపించి, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా సాంస్కృతిక సమాఖ్య, జిల్లాలో ఉన్న 146 సంస్థలతోటి ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేశాము. ఈ చిత్రంలో మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాక వెస్ట్ బెంగాల్, బరంపూర్, ఖరగ్పూర్ ఇలాంటి ప్రదేశాలకు, మహారాష్ట్ర వెళ్ళి కూడా మేము నాటక ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళం. సుమారుగా 2,500 ప్రదర్శనలు అప్పుడు ఇచ్చాము. ఉత్తమ నటుడిగా, రచయితగా బంగారు పథకాలు అవన్నీ నేను తీసుకున్నాను. ఏదైనా కూడా కళా ప్రస్థానం అనేది చాలా ప్రాణం. మా నాన్నగారు హిందుస్థానీ సంగీతంలో ఆయన బాగా ప్రవేశం ఉంది. జక్కిపల్లి కృష్ణశాస్త్రి గారని శంకరాభరణం శంకర శాస్త్రి అంటారు. ఆయన చెన్నూరులో, ఆయన దగ్గర నాన్నగారు హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నారు. ఇంట్లో తాతగారు కూడా మహారచయిత. ఆయన అనేకమైన శతకాలు రాశారు. కొమరం భీంని రక్షించి ఆయన తరఫున వకల్తా చేసి ఆయన్ని దాచిపెట్టి రజాకార్ల ద్వారా హత్యా ప్రయత్నాలకు గురైన వాడు మా తాత రామచంద్రరావు పైకాజీ. అలాంటి దాంట్లో ఉండడం వల్ల, అప్పటి నుంచే కళారంగం మీద ఆసక్తి ఉండడం వల్ల, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా ఆ డిపార్ట్మెంట్లో నేను పొసగలేనేమో అని భావించి 2 పడవల మీద కాలు పెట్టడం బాగోదని చెప్పి నేను ఈ ఫిలిం ఇండస్ట్రీకి 95లో వచ్చాను. దక్షిణ భారతదేశం నుంచి మొదటి పౌరాణిక సీరియల్ శ్రీ ఆది పరాశక్తి అనే సీరియల్ చేశాము. అది సౌత్ ఇండియా నుంచి మొదటి పౌరాణిక సీరియల్. అందులో సనా గారిని అమ్మవారిగా ఇంట్రొడ్యూస్ చేశాము. ఆవిడ యాక్చువల్లీ ముస్లిం. అప్పుడు హంపి శంకరాచార్య వారు దానికి ముఖ్యమైన కథ మాకు అందించారు. నేను ఇప్పటివరకు 318 మంది నటీనటులని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశాను. హీరోలుగా, హీరోయిన్లుగా వాళ్ళందరూ కొనసాగుతున్నారు. 27 సీరియల్స్ నేను నిర్మించాను. అందులో ఆది పరాశక్తి, శభాష్ బేబీ, స్వాతి చినుకులు, సంగ్రామం, నాగబాల, విజయ సామ్రాట్, అపరాధి, ఆత్మయాత్ర, కొమరం భీం, చాకలి ఐలమ్మ, పురాణ గాథలు,
శాస్త్రం శస్త్రం నాకిష్టం ఎందుకంటే ఇలాంటి అనేకమైన సీరియల్స్ మంచి మైలురాళ్ళుగా తెలుగువారి హృదయాల్లో నిలిచిపోయాయి. విదేశాలలో కూడా ఇతర భాషల్లో కూడా ఇవి తర్జుమా కాబడి అంటే హిందీలో, తమిళ్లో, మలయాళంలో ఇవి ఇప్పుడు టెలికాస్ట్ అవుతున్నాయి. నాగకన్య పేరుతో ఇప్పుడు హిందీలో నాగబాల సీరియల్, అప్పుడు ఇండియాలో హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ వచ్చింది నాగబాల సీరియల్కి, భారతదేశంలో హైయెస్ట్ టీఆర్పీ. అప్పుడు మా ఇంటి పేరు దండనాయకుల నుంచి రాఘవేంద్రరావు గారు, కె విశ్వనాథ్ గారు నాగబాల సురేష్ కుమార్ అని పిలవడం మొదలుపెట్టారు. ఎందుకంటే రామానాయుడు గారి కొడుకు కూడా డి సురేష్ బాబు ఉన్నాడు, నేను డి సురేష్. నా ఫోన్లో ఆయనకి, ఆయన ఫోన్లో ఆయనకి నాకు రావడం ఉండడం వల్ల ఫిలిం ఛాంబర్లో ఒక సమావేశంలో వాళ్ళంతా డిసైడ్ చేసి నాగబాల సురేష్ కుమార్ పెట్టారు. అప్పటి నుంచి ప్రభుత్వ రికార్డ్స్లో కానీ అందరూ కానీ ఫిలిం ఇండస్ట్రీలో, టెలివిజన్ ఇండస్ట్రీలో నన్ను నాగబాల సురేష్ కుమార్గా పిలుస్తారు. ఇలా పిలిపించుకోవడం నాకు, ఎందుకంటే షావుకార్ జానకి ఉంది, సాక్షి రంగారావు గారు ఉన్నారు, సినిమాల పేరుతో పిలువబడే వాళ్ళు ఉన్నారు. కానీ సీరియల్స్లో, టీవీ ఇండస్ట్రీలో ఒకే ఒక్కడు నాగబాల సురేష్ కుమార్. ఐ ఫీల్ ఇట్ ఈస్ అ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. 18 ఒరిజినల్ స్నేక్స్ తోటి అప్పుడు నాగబాల సీరియల్ చేశాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ నంది అవార్డ్స్, అంటే 13 వ్యక్తిగత నంది అవార్డ్స్, 40 పైగా నా సీరియల్కి వచ్చిన నంది అవార్డుల సంఖ్య ఉన్నది. కాబట్టి నాగబాల ఇంట్లో నందుల నర్తనం అని చాలామంది అంటారు. అది కూడా నేను చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. భారతదేశంలో హైయెస్ట్ రికార్డ్ డాక్యుమెంటరీ ఫిలిం మేకింగ్లో ఈ మధ్యనే నేను రికార్డ్ సాధించాను. ఇట్ ఈజ్ ఏ వండర్ఫుల్ రికార్డ్ ఇన్ ఇండియా. వ్యక్తిగతంగా ఒక దర్శకుడు, ఒక నిర్మాత 1000 లఘు చిత్రాలు నిర్మించడం అన్నది మొదటిసారి. ఆ సందర్భంగా ఈ ఆనందాన్ని రఘునందన్ అన్నయ్య మీ అందరితోటి పంచుకునే భాగ్యం కల్పించినందుకు కృతజ్ఞతలు. తమ్ముడిని నేను అన్నని కాదు, నేను నాకు మీరు గురుతుల్యులు, పెద్దవాళ్ళు, అగ్రజులు. మీరు నాకు టైం కేటాయించి ఇంత మంచి, మీకు ఇంకా ఏమేమి అవార్డులు వచ్చాయి అన్నగారు? నాకు ఆల్ ఇండియా బెస్ట్ డైరెక్టర్గా రాపా సంస్థ నుంచి 3 సార్లు, అపరాధికి, ఆత్మయాత్రకి వచ్చింది బాంబేలో. అట్లాగే ఇందిరా ప్రియదర్శిని ఇంటర్నేషనల్ అవార్డు బెంగళూరులో వాళ్ళు ఇవ్వడం జరిగింది. మన 2 రాష్ట్రాల్లో ఉన్న పెద్ద సంస్థలు వంశీ ఇంటర్నేషనల్, కిన్నెర, అదేవిధంగా రసమై ఇలాంటి అనేకమైన సంస్థలు, కొన్ని వందల సంస్థలు, సుమారుగా 1000 పైగా పురస్కారాలు అందుకున్నాను. తెలుగు యూనివర్సిటీ ద్వారా కీర్తి పురస్కారం అందుకున్నాను. ఇవన్నీ ఎలా డాక్టరేట్. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారు ఉగాది పురస్కారం కూడా ఇచ్చారు. ఏమైనా కూడా రెవెన్యూ జాబ్లో ఉంటే జాయింట్ కలెక్టర్గా ఉండేవాడినేమో, కానీ ఇక్కడ వచ్చి నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా కొన్ని వందల మందికి వాళ్ళ గురువుగా ఉండడం. అదేవిధంగా తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ 24 క్రాఫ్ట్లని, అది ఒక రకంగా గమనాన్ని, మార్గాన్ని దిశానిర్దేశం చేస్తుంది. దాన్ని వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాను. అదేవిధంగా తెలుగు టెలివిజన్ రచయితల సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాను. సినిమా రచయితల సంఘంలో నేను ఉపాధ్యక్షుడిగా, పరచూరి గోపాలకృష్ణ గారి అధ్యక్షుడిగా ఉండడం, అక్కడ కూడా ఉండడం. నేను షిరిడి సాయిబాబా సినిమానికి కథా మాటలు అందించాను. చాలా సినిమాలకి గుప్త రచయితగా, అంటే గుప్త రచయిత అంటే మీకు తెలుసు కదా, గోస్ట్ రైటర్. సుమారుగా మోర్ దాన్ 50 ఫిలిమ్స్కి నేను కథను, స్క్రీన్ ప్లే అందించాను. ఏదైనా ఈ ఇండస్ట్రీ అనేది అపూర్వమైనది. ఇక్కడ వచ్చినందుకు మన భారతీయ సనాతన సంప్రదాయాలని, సంస్కృతిని రక్షించే క్రమంలో నా బాధ్యతగా నేను ఇప్పటివరకు 27 సీరియల్స్, 1000 డాక్యుమెంటరీలు నిర్మించిన, ఎక్కడ మన సంస్కృతి సంప్రదాయాలు తినకుండా అక్కా చెల్లెళ్ళు, తల్లి బిడ్డలు, వదినా మరదలు కొట్లాడుకునే సీరియల్స్ మాత్రం నేను చేయలేదు. అన్నీ మన ఔన్నత్యాన్ని పెంచే సీరియల్స్ మాత్రమే నిర్మించాను. భవిష్యత్తులో ఇంకా సేవ చేసే భాగ్యం మీరందరూ నాకు కల్పించాలని, మీ ఆశీస్సులు, మీరు అభినందనలు ఇవ్వాలని. ట్రైనింగ్ కూడా ఇస్తుంటారు కదా ఈ వర్క్షాప్స్లో, నూతన ఔత్సాహిక రచయితలు, దర్శకులు, నటీనటులు మన తెలంగాణ ప్రాంతంలో అనేక మంది ఉన్నారు. వాళ్లకు దిశానిర్దేశం చేసే వాళ్ళు లేరు. ఇక్కడ వచ్చి వాళ్ళు బోగస్ ఇన్స్టిట్యూట్లలో చేరడం, లేదా పెద్ద ఇన్స్టిట్యూట్లో చేరడం, అవి లక్షల రూపాయల ఫీజు కట్టలేకపోవడం, ఇలాంటివి చాలా ఎదుర్కొంటున్నారు వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర చాలా మంచి టాలెంట్ ఉంది. గొప్ప డైరెక్టర్స్ ఉన్నారు, రైటర్స్ ఉన్నారు, నటీనటులు ఉన్నారు. వాళ్ళకి మేము మెరుగులు దిద్ది, మీరు ఎలా అప్రోచ్ కావాలి ఇండస్ట్రీలో, మీరు ఎలా ప్రొడ్యూసర్లకు కానీ,
ఛానళ్ళకు కానీ నిర్మాణ సంస్థలకు కానీ కలిస్తే మీ కోరిక ఫలిస్తుంది అనే దానికి మేము సూచనలు ఇచ్చే క్రమంలో గత 8 సంవత్సరాలుగా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇప్పటివరకు 13 వర్క్షాప్స్ కండక్ట్ చేశాం. ఇందులో దాదాపు 2,500 మంది తీర్చిదిద్దబడ్డారు. అందులో ఇవాళ సుమారుగా 180 మంది ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. ఇది కూడా ఒక రకంగా మాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. ఇప్పటివరకు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు? 2,500 మంది పైగా మేము ట్రైనింగ్ ఇచ్చాము. మొత్తం ప్రతి వర్క్షాప్లో సుమారుగా 160 to 200 మెంబర్స్ వస్తున్నారు. మీ వల్ల ఒక 50,000 మంది వాళ్ళ జీవనోపాధి దొరికిందా? డెఫినెట్గా మేము డబ్బింగ్ సీరియల్ ఉద్యమం చేశాము. ఒక సీరియల్ నడిస్తే ఆ సీరియల్ మీద 100 మంది బతుకుతారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, మేకప్, కాస్ట్యూమ్, ఆర్ట్, డ్రైవర్సు, ప్రొడక్షన్ మేనేజర్సు, ప్రొడక్షన్ అసిస్టెంట్లు, జూనియర్ ఆర్టిస్టులు. ఒక ఎపిసోడ్ రోజు 100 మంది బతుకుతారు. అలాంటిది 2011-12లో డబ్బింగ్ సీరియల్ బాగా మనకు వచ్చింది మన ఛానల్స్లో. అప్పుడు డబ్బింగ్ సీరియల్కు వ్యతిరేకంగా మేము పెద్ద ఉద్యమం చేశాము. నేను దానికి కన్వీనర్ ఇన్ చీఫ్గా వివరించాను. 39 రోజులు ధర్నా చేశాము. అసెంబ్లీలో క్వశ్చన్ వేయించాము. దాని ఫలితంగా ఇప్పుడు 80 డైలీ సీరియల్స్, డైరెక్ట్ సీరియల్స్ టెలికాస్ట్ అవుతున్నాయి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో. అందువల్ల సుమారు 8,000 మంది రోజు ఉపాధి పొందుతున్నారు. ఇది ఓకే. ఇంకా మీరు ఇతర దేశాలకు ఏమైనా వెళ్ళారా? నేను యుఎస్ ఒకసారి, మిగతా ఇక్కడ దగ్గరి అంటే శ్రీలంక లాంటి దేశాలకు వెళ్ళడం జరిగింది తప్ప వేరే దేశాలకు వెళ్ళలేదు. మిమ్మల్ని ఇంకా మీకు సంగీత నాటక అకాడమీ అవార్డు మరియు పద్మశ్రీ అవార్డు మరియు ఇంకా వేరే ఈ ఫిలిం ల్యాండ్కి సంబంధించిన టాప్ అవార్డ్స్ అన్నీ కూడా మీకు వరించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీరు నాకు టైం కేటాయించినందుకు ధన్యవాదాలు. మా తెలంగాణ కళారత్నాల గురించి మీ బ్లెస్సింగ్స్ చెప్పండి. తెలంగాణ కళారత్నాలు అనేది ఒక గొప్ప ఐడియాతోటి రఘునందన్ గారి ఛానల్ స్టార్ట్ చేయడం. ఎందుకంటే తెలంగాణలో మనకు ఆ కాలంలో 250 ఏళ్ల పాటు నిజాం రూలింగ్ వల్ల, ఉర్దూ భాష వల్ల తెలంగాణలో ఉన్న రచయితలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, అదేవిధంగా సంగీత కళాకారులకు ఎంతోమంది నటులు అంటే పౌరాణిక నటులు కూడా ఇక్కడ ఉన్నారు. మా చిన్నతనంలో మేము పగటి భాగవతాలు, చిరుతల రామాయణాలు ఇలాంటివన్నీ చూసి అమ్మమ్మ వాళ్ళ ఊరు కాళేశ్వరంలో మేము పెరిగాము. అవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం. అలాంటి అనేకమైన కళలు మనకు మరుగున పడడానికి, ప్లస్ వాటికి రావాల్సినంత ప్రాధాన్యత, ఇతర రాష్ట్రాల్లో వచ్చినంత ప్రాధాన్యత మనకు రాకుండా ఉండడానికి నిజాం పరిపాలన కారణం. అప్పుడేదో నాటకం వేయాలన్నా, ఏదైనా గుళ్ళో భజన చేయాలన్నా కూడా అవ్వల్ తాలూకుదార్ది పర్మిషన్ అవసరమయ్యేది, లేదా దువ్వం తాలూకుదార్ పర్మిషన్ అవసరమయ్యేది. సాయంత్రం అయితే రజాకార్ల చప్పుళ్లతోటి గ్రామాలు భయంలో కూరుకుపోయేవి. అందువల్ల గొప్ప గొప్ప సంగీత కళాకారులు ఇప్పుడు ధర్మపురిలో, వేములవాడలో, చెన్నూరు చౌడి భాస్కర్ గారు అయితే ఒక అద్భుతమైన, అంటే మన తెలంగాణ ప్రాంతంలో ఒక, అంటే ఆయన మన తెలంగాణ ప్రాంతంలో ఆ రోజుల్లో పుట్టడం వల్ల అలా అయింది. కానీ లేకపోతే ఆయన వెంపటి చిన్నసత్యం గారు లాంటి ఒక గొప్ప మహాకళాకారుడు. అలాంటి సంగీత బ్రహ్మ మన ప్రాంతంలో ఉండడం అనేది మన అదృష్టం. కానీ రావాల్సినంత కీర్తి రాకపోవడం. ఇప్పటికైనా మన తెలుగు యూనివర్సిటీ వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు గుర్తించి ఆయన పేరిట ఒక స్మారకంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆయన జయంతిని చేయాలని, ఆయన పేరిట ఒక పురస్కారాన్ని శాశ్వతంగా ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ఉండే యూత్కి ఏం చెప్తారు అన్నగారు? నిరంతర పరిశ్రమ కావాలి. పంక్చువాలిటీ, సిన్సియారిటీ, లాయల్టీ, హార్డ్ వర్క్. మనం ఎంతో ఎత్తున ఒదిగి ఉండడం, ఏవో 4 పాటలు నేర్చుకొని పాడడం, లేదా 4 డ్యాన్సులు నేర్చుకొని డ్యాన్స్ చేయడం కాదు. సాధన, శోధన తర్వాతనే బోధన ఉంటుంది, లేకపోతే రోదన మిగులుతుంది. చిన్న కానుక. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ సాధనా మార్గంలో నిరంతరం ఉండాలి. ఎందుకంటే సంగీతం అనేది లేదా నాటకం అనేది తుది శ్వాస వరకు మనం నిత్య విద్యార్థి. ఆ విద్యార్థిగా ఉన్నంత వరకు మన గ్రోత్ ఉంటుంది. నాకంతా తెలుసు అని ఎవరైతే ఎక్కడైతే భ్రమపడతారో, మీరు ఈ ఫార్ములా అడాప్ట్ చేసినట్టున్నారు. నేను అదే ఫార్ములాలో నో షార్ట్ కట్ ఏం లేదు. నేను ఇప్పటికీ ఐఎమ్ ఏ స్టూడెంట్ ఫర్ ఎవ్రీథింగ్. ఇంకా నేను లెర్నింగ్లో ఉన్నాను, నేర్చుకుంటూ ఉంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ నెంబర్ చెప్పండి. మా ప్రేక్షకులు ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే కొంచెం హెల్ప్ చేయండి. ఈ ఇండస్ట్రీకి రావాలనుకునే సంగీత కళాకారులు కావచ్చు, సంగీత దర్శకులు కావచ్చు, నటీనటులు కావచ్చు, ఎవరైనా కూడా మీకు చెప్పేది ఒకటే,
మీరు పరిపూర్ణత్వం సిద్ధించాలంటే మీరు వర్క్షాప్లకు సెమినార్లకు అటెండ్ కండి. నా వ్యక్తిగతంగా నాతో సంప్రదించాలనుకుంటే 709-309-3299 మళ్ళీ ఇది ఒకసారి, మళ్ళీ నా నంబర్ 709-309-3299. దీనికి మీరు సంప్రదించవచ్చు. ఎనీ టైమ్ యూ కెన్ స్పీక్ విత్ మీ. నేను బిజీలో ఉన్నప్పుడు ఫోన్ ఎత్తకపోతే ఏమనుకోవద్దు దయచేసి. మీటింగ్లలో ఉంటే టెక్స్ట్ మెసేజ్ పెట్టండి, ఐ విల్ ఆన్సర్ యూ. అదే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే వచ్చారు అన్న నమస్కారం. ఫ్రెండ్స్ చూసారా, నో షార్ట్ కట్స్. ఎంత నిధి, ఒక విజ్ఞాన నిధి, ఒక విజ్ఞాన మేధావి, ఎంత అసలు మనం ఎంతో అదృష్టవంతులం. చూడండి ప్రేక్షక మహాశైలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.